థర్డ్ ఫేజ్ ఎలక్షన్ వేళ వికారాబాద్ జిల్లా పరిగిలో హైటెన్షన్ నెలకొంది. మాదారం గ్రామంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. సర్పంచ్ అభ్యర్థి రాములపై ప్రత్యర్థులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో సర్పంచ్ అభ్యర్థి రాములకు తీవ్రమైన గాయాలయ్యాయి. కాంగ్రెస్ కి చెందిన సాయిపై దాడి చేయగా తనకు కూడా తీవ్రమైన గాయాలైనట్లుగా తెలుస్తోంది. అయితే బాధితులను పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. పోలింగ్ బూత్ ఏజెంట్లు గుర్తులు చెబుతున్నారని ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకోగా రాములపై దాడిని మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ఖండించారు. రాములు అనే బీఆర్ఎస్ సర్పంచ్గా నిలబడి పోటీ చేస్తున్నటువంటి క్యాండిడేట్ని అక్కడ మరి గెలవలేని పరిస్థితిలో ఉన్నారని కాంగ్రెస్ దౌర్జన్యంగా మరి ఈయన ఒక క్యాండిడేట్ కాబట్టి క్యాండిడేట్ తప్పకుండా బూత్లోకి పోతాడు. మరి వాళ్ళందరూ కూడా ఏజెంట్ మీద దౌర్జన్యం చేయడానికి పోయినరని తెలిసి లోపలికి పోతే అక్కడ ఈయన మీద దాడి చేసి విపరీతంగా కొట్టడం వల్ల ఆయన స్పృహ తప్పి కింద పడిపోయింది. ఇప్పుడే మరి గవర్నమెంట్ హాస్పిటల్ కూడా తీసుకొచ్చింది పరిగికి. మరి ఆయన బీపీ కూడా చాలా ఎక్కువ ఉన్నది కాబట్టి ఆయన మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడు. మరి ఎంబడే ఆయనను హైదరాబాద్ కూడా మరి గవర్నమెంట్ డాక్టర్ కూడా హైదరాబాద్కు రెఫర్ కూడా చేయడం జరిగింది. కాబట్టి ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దౌర్జన్యాలు చేయడం, ఎన్నికల్లో ఏదో గెలవాలనే ఉద్దేశంతో ఇక్కడ మాదారంలో కానీ అకస్మాత్తుగా వీళ్ళు ఎవరు అగెనెస్ట్ పార్టీ వాళ్ళు వెళ్ళి అందులో గొడవ చేస్తుంటే అదేవిధంగా క్యాండిడేట్ సర్పంచ్ గారు రాములు పోయి ఏంది అని అడిగేసరికి ఎదురుదాడి చేసి ఓడిపోతున్నామనే భయంతో ఇలా రాములను ఆ స్థితికి తెచ్చిండ్రు. ఆ స్థితికి తెచ్చిన వాళ్ళు ఎవరో కఠినంగా వాళ్ళకు చర్య తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని కోరుచున్నాము. దేని గురించి వచ్చింది ఆడ గొడవని ఫస్ట్ ఎంక్వైరీ చేయండి. పోయి అడగతుంటే అడిగినంత మాత్రంలో ప్రత్యర్థి మీద ఏది వాళ్ళ రాళ్లతో ఇద్దరు ముగ్గురు వ్యక్తులు కలిసి భారీగా ఆడ గొడవ చేయడం జరిగింది. పొయ్యి తీసుకొచ్చేసరికి రాములను కిందేసి తొక్కుతున్నారు. ఆడ సీసీ ఫుటేజ్ కూడా ఉన్నది కాబట్టి మీరు ఒకసారి దాన్ని కూడా ఎంక్వైరీ చేయండి. పొయ్యి ఆడ అడిగింది ఏంటంటే ఏమైంది గొడవ అని. లోపల ఏదో మన క్యాండిడేట్ పెట్టిన వ్యక్తి ఎవరినో ఆబ్జెక్షన్ చేసిండని చెప్పేసి ఓటు వేయమన్నాడని చెప్పేసి లేని అబండాలు పెట్టి ఈరోజు గొడవ చేసిండ్రు. కాబట్టి దయచేసి వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకోవాలని